కథ కాదు జీవితం ఇది కథ కాదు జీవితం. మీ అందరికీ నమస్కారం. బతుకు చట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. మేక్ లవ్ నాట్ వార్. ప్రపంచాన్ని ఎరిగిన వేదాంతులు చెప్పిన మాటలేవి. అంటే తోటి మనిషిని ప్రేమించండి, యుద్ధాలు చేసుకోకండి అని అర్థం. కానీ కొన్ని జీవితాల్లోకి తొంగి చూస్తే అసలు ఈ యుద్ధం అనేదే మొదలయ్యేది ప్రేమతోనేమో అనిపించక తప్పదు. యుద్ధానికైనా కొన్ని నియమాలు ఉంటాయి గాని ప్రేమకు నియమాలు ఎక్కడా? మరి ప్రేమ అంటే ఎలా ఉండాలి? ప్రేమ అంటే గుడ్డిగా ఉండాలా? ప్రేమించే మనసు తన్ను కూడా మర్చిపోయి బానిసలా అయిపోవాలా? లేక ప్రేమకు కూడా ఒక హద్దు, కొంచెం దూరం ఉండటం మంచిదా? ఈ రోజు ఎపిసోడ్ చూస్తే ఈ ప్రశ్నలకు సమాధానం మీకు దొరుకుతుందేమో. చూడండి. రాజేష్ బాగా చదువుకున్న కుర్రాడు. తన మాటలతో ఎవరినైనా ఒప్పించగల వ్యక్తి. ఉత్తర భారతదేశంలో శ్రీవాత్సవ కుటుంబానికి చెందినవాడు. సోని ఆంధ్ర అమ్మాయి, డిగ్రీ వరకు చదువుకుంది. దిగువ మధ్యతరగతికి చెందిన అమ్మాయి, మంచి నడవడిక కలిగిన అమ్మాయి. మాటా కలవడం, వయసు మనసు అన్నీ కూడి ప్రేమించుకున్నారు. ఆర్య సమాజంలో 7 అడుగులు నడిచారు, పెళ్లి చేసుకున్నారు. రాజేష్కు సోనీపై ఉన్నది ప్రేమ కాదని, ఉత్తి ఆకర్షణ మాత్రమేనని సోనీకి నెమ్మదిగా తెలిసింది. కాని సోనీకి తన రాజేషే ప్రాణం. ఒకరోజు సోనీని నమ్మించాడు రాజేష్. మనం విడిపోము, కానీ ఒక కారణం వలన మనం మ్యూచువల్ డైవర్స్ తీసుకుంటున్నాం అని నమ్మించి కోర్టులో సంతకాలు చేయించి ఆమెకు కోర్టులో 1 లక్ష రూపాయలు ఇచ్చి ఇంటికి వెళ్లిన తర్వాత తిరిగి తీసేసుకున్నాడు. సోనీ అమాయకత్వం వలన డైవర్స్ ఇవ్వబడిన భార్యగా మిగిలిపోయి రాజేష్ ఇంటిలోనే ఉండిపోయింది. రాజేష్ హ్యాపీగా మరో పెళ్లి చేసుకుని అప్పుడప్పుడు సోనీని చూడ్డానికి వస్తున్నాడు. దిక్కు తోచని పరిస్థితిలో సోనీ బతుకు జట్కా బండికి వచ్చింది. చెప్పమ్మా. నా పేరు సోని అండి. 2006 లో లవ్ మ్యారేజ్ అయిందన్నమాట. 2006 లో అంటే 5 years బ్యాక్. ఆర్య సమాజ్ నాగుల చింతలో అయింది. మ్యారేజ్ అయిపోయినాక లవ్ మ్యారేజ్ అంటే ఎక్కడ మీట్ అయ్యావు అతన్ని? కాలేజ్. అంటే మీ ఇద్దరు కాలేజ్ లో కలుసుకున్నారు, ప్రేమించుకున్నారు. ఆ తర్వాత యూ వాంటెడ్ టు గెట్ మ్యారీడ్. మరి పెద్దలు ఒప్పుకున్నారా ఈ పెళ్లి? మా పేరెంట్స్ ఒప్పుకోలేదు, వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకోలేదు. ఏంటంటే వాళ్ళ బ్రదర్ ముంగటి వచ్చి ఏడ్చిండు, పెళ్లి చేసుకుంటా లేకుంటే చచ్చిపోతా అని వాళ్ళ బ్రదర్ కి చెప్పిండు. అయితే నేను అసలు వీళ్ళ హస్బెండ్ వాళ్ళ అన్నాను, నేను రాజేష్ ఉన్నాడు కదా వీళ్ళ హస్బెండ్ వాళ్ళ అన్న, కానీ ఇంటికి టార్చర్ ఎట్లా చేస్తానంటే మాకు కూడా బర్దాష్ అవుతలేదు నాకు కూడా. అందుకే నేను సపోర్ట్ సోనికి ఇచ్చిన. 3 years నుంచి నడుస్తుంది. నేను కూడా పోనీ ఫ్యామిలీ మ్యాటర్ మన ఎందుకు మధ్యలో వాళ్ళంటే డివోర్స్ దాకా వచ్చేసి. ఒక్క నిమిషం, నువ్వు అంటే పెళ్ళయింది, ఆ తర్వాత ఏమైంది అక్కడి నుంచి చెప్పు. 3 months మంచిగా అన్నాము. 3 months తర్వాత ఒక అమ్మాయి ఉంది అనమాట, ఇల్లీగల్ బిజినెస్ చేస్తుండే ఇంకా ఫోన్ లో సమ్టైమ్. ఆ అమ్మాయి షాప్ లోకి నుంచి దొంగతనం చేసి తనకి అమౌంట్ ఇస్తుండే. ఆ మ్యాటర్ నాకు తెలియదు అనమాట. ఏంటి అరకి కామేసుకున్న సంపాదిస్తున్నా కదా అనేసి ఇలానే వెళ్ళిపోయింది. తను ఫోన్ రావడం, మీరు మాట్లాడడం ఏం చేయండి అలా ఒక 2 years దాకా చాలా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది అనమాట లెవెల్. అమ్మాయి ఇన్ ద మిడిల్ ఆఫ్ 2007-06 లో ఫొటోస్ లో కెమెరాస్ పెట్టే షాప్స్ లో అప్పుడు వెళ్ళింది అనమాట. ఆ అమ్మాయి అక్కడ పట్టుకుంది అనమాట, ఇక అమ్మాయి దొంగతనం చేస్తుంది అని. ఆ అమ్మాయి దొంగతనం చేస్తుంది అంటే మీ ఆయనకి అమ్మాయికి ఏంటి రిలేషన్? మనీ అనమాట. అండ్ ఫస్ట్ ఉండే నేను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నా, అదే ఏదో ఉందనుకుంటా వీళ్ళిద్దరి మధ్యలో. బట్ లాస్ట్ గా జస్ట్ ఫర్ మనీ కోసమే ఆ అమ్మాయిని యూజ్ చేసుకున్నాం అనేసి అంతే. తర్వాత అమ్మాయి అక్కడ పట్టుకుంది అనమాట షాప్ లో ఇల్లు అంటే. తర్వాత మా హస్బెండ్ ని పట్టుకుంటారు కదా అనేసి ఇలా అప్పుడప్పుడు మేము హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోయాం అనమాట. వెళ్ళిపోయేతో వాళ్ళ బ్రదర్ దగ్గరికి వెళ్ళిపోయాం. అక్కడ అమ్మాయి మా ఇంటికి వచ్చి ఏడ్చింది అనమాట, ఇలా పోలీస్ స్టేషన్ కి ఇస్తాను, వాళ్ళ మధ్య నేను వచ్చాననేసి చేసుకుంటూ నన్ను ఇంటికి తీసుకొచ్చిండు. తను మా ఫ్యామిలీతోనే ఏడ్చింది, రాజేష్ వాళ్ళ ఫ్యామిలీతోనే వచ్చి అంత డిస్కషన్ ఏడ్చింది. అప్పుడు అమ్మాయి అన్నది నేను రాజేష్ అతను పెళ్లి చేసుకుంటా అనేసి వచ్చింది మా ఇంటికి. తర్వాత తను మా అత్తమ్మ వాళ్ళందరూ ఆ అమ్మాయి ఒక బిడ్డ తండ్రి అవుతున్నారు, నువ్వేంటమ్మా అనేసి తనకి ఇమీడియట్లీగా తనకి అమౌంట్ ఇచ్చేసి పంపించేశాను అనమాట.
తను అన్నది లేదు నాకు రాజేష్ జస్ట్ మ్యారేజ్ చేసుకుంటే చాలు, నేను నా ఆస్తి తనకి ఇచ్చేసా, జస్ట్ నాకు ఒక చూస్తే చాలు అని తను ఏడ్చుకుంటా చెప్పింది వాళ్ళ పేరెంట్స్ తో. అలా కాదమ్మా, అప్పుడు బేబీ నాకు క్యారీ అనమాట, నువ్వు లేదు కన్సీవ్ అవుతున్నాడు, నువ్వు వెళ్ళిపో అమ్మా, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తామంటే ఇమీడియట్లీ డబ్బు అప్పు చేసి తనకి మనీ ఇచ్చేసి వెళ్ళగొట్టేసి ఓకే. తర్వాత అది అయిపోయింది. బేబీ 2007 లో పుట్టింది. ఇంకొక అమ్మాయి రీసెంట్లీ రెంటెడ్ ఉండే అనమాట. ఓనర్ అమ్మాయి ఒక అమ్మాయిని పరిచయం చేయించింది. చూస్తే ముంబై అనమాట, ముంబైలో ఉంటుంది. జస్ట్ ఆ ఫ్రెండ్షిప్ కదా అని నేను కూడా ఊపుకున్నాను. ఎవరిని ప్రతి వాళ్ళని నేను మిస్అండర్స్టాండ్ చేసుకోలేను కదా అనేసి అనుకున్నాను. ఆ అమ్మాయి కూడా 2-3 months ఫ్రెండ్షిప్ లాగానే మాట్లాడింది. ఆ అఫైర్ వల్ల లవ్ అఫైర్ అయిపోయింది అనమాట. సో అలానే నడిచింది, నాకు తెలియదు. సో ఒక 7 months అఫైర్ ఉంటే చిన్న చిన్న గొడవ ఊపిరి కావాలని చేస్తుంది అనమాట. అది రాదు సోనీకి, ఇది రాదు, మంచి చూడదు అది ఇది అనేసి. వాళ్ళ మదర్ వాళ్ళకి కూడా తెలుసు అనమాట, కానీ నాకు చెప్పలేరు. అయితే ఒక రోజు చిన్న చిన్న గొడవలు అయితే నన్నే ఇంట్లో పెంచి 7 months కోసం పంపించేశారు. నా మాట రాజేష్ నీ మాట అంటున్నావు కదా, నేను వింటున్నాను, నేను వెళ్ళిపోతున్నా, 7 months తర్వాత నువ్వు రా అని చెప్పారు. సరే అనేసి అన్నాను. రాజేష్ 7 months నాకు కుదరట్లేదు, నేను నీకు వచ్చేస్తాను, నీ ఏమంటే నేను ఎక్స్పెక్ట్ చేసుకుంటాను, నీ బాధ లేదు అని చెప్పాను. మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయాను. మా మమ్మీ అన్నారు రేపు వస్తే ఇవాళ పాప కోసం అట్లీస్ట్ తను వస్తారు కదా అని మేము అనుకున్నాం. బట్ తను రాలేదనమాట, నువ్వు చూడడానికి రాలేదు. నేనే వెళ్ళి రాజేష్ నేను వస్తాను రాజేష్ ప్లీజ్ అది అంటే యాక్ట్ చేయలేదు అనమాట. నేను మా మదర్ని రావద్దు మా పేరెంట్స్ ఏమన్నా వస్తారు వెయిట్ చేయ వాటికి తెలియదా అనేసి మా పేరెంట్స్ కూడా కొద్దిగా లీక్ చేశారనమాట. లే మమ్మీ అతను రారు, మనం కూడా అక్కడికి వెళ్ళలేం, నాది ఇట్లానే అయిపోతుంది, మీరు అందరూ సైలెంట్ ఉన్నానేసి మా మమ్మీతో నేను కూడా గొడవ పట్టేసుకొని మళ్ళీ వచ్చాను. అప్పటికి కొడుతున్నాడు అనమాట. కొట్టి ఆయన కొట్టేవాడు. అండ్ నేను లేదు రాజేష్ నువ్వు చెప్పినట్టు ఇంత నువ్వు యాక్సెస్ పని మనిషి లాగానే ఉంటాను నువ్వు అర్థం చేసుకో అనేసి మళ్ళీ నీకు చెప్పాను అనమాట. నేను ఎవ్రీ మంత్ వెళ్తున్నా అనమాట అవుట్ ఆఫ్. ఎక్కడ వెళ్తున్నావు రాజేష్ అంటే నేను సంపాదిస్తున్నా, నేను ఎంజాయ్ చేసుకోవాలి అన్నారు. అలా నా సరే రాజేష్ అని చెప్పాను. అప్పటికి నాకు తెలియదు వాళ్ళిద్దరు అఫరెన్స్. అంతకుముందు ఇంకో అమ్మాయిలతో తిరుగుతున్నారు, వేరే అమ్మాయికి చెప్పారు ఉందామనేసి వాళ్ళని తిడుతుండే. ఎవరమ్మాయి తప్పుగా మాట్లాడుతుంటే విన్నాను అనుకో వాళ్ళని తిడుతుంటే విన్నాను. లాస్ట్ 7 months తర్వాత వచ్చాను కదా, ఈవెన్ పాపకి లంచ్ డిన్నర్ చేస్తుంటే ఈవెన్ సిస్టమ్ ఆన్ చేసేవారికి వాళ్ళ జస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉంటారో ఆ సీన్ కనిపించేసింది అనమాట. వీడియో చేసి పెట్టారు సిస్టమ్ లో. వాళ్ళ మదర్కి అప్పుడప్పుడు నేను చూపించాను, మీ బాబు ఇలా చేస్తున్నారు, నేను ఊరికే కొట్లాడని అని అన్నాను. తర్వాత తను వాళ్ళ మమ్మీ చూసి తను కూడా టెన్షన్ అయిపోయింది. బట్ తను వాళ్ళ మమ్మీకి తర్వాత మాట్లాడింది అనమాట, రాజేష్ ఏంటిది అంతే చూపించి ఎందుకు పెట్టావు అట్లా అనేసి. వాళ్ళ మమ్మీ తనకి కొడుకు సంలాయించుకుంటుంది. బట్ తను ఎప్పుడు అడగలేదు ఎందుకు ఇలా చేస్తున్నారు, నీకు బిడ్డ ఉంది కదా అనేసి తను ఎప్పుడు క్వశ్చన్ ఇవ్వలేదు. జస్ట్ వాళ్ళ అమ్మకి వాళ్ళ మదర్ కి డబ్బులు గోళీలకు ఇస్తే తను చూస్తే చాలు, కొడుకు ఏమైనా చేస్తుంది. మా రాజేష్ ఈవెంట్ బతిని ఆడుకున్నాను, ఏంటి రాజేష్ వీడియో చూసాక నేను నన్ను ఈవెన్ బిచ్చం ఆడుకున్నట్టు ఆడుకున్నాను. రాజేష్ నా లైఫ్ స్పాయిల్ చేయకు, మా పేరెంట్స్ ఫ్యామిలీ అట్లీస్ట్ శివాని కోసం నాకు అంత గర్ల్స్ లేవు నేను బతకడానికి బయట అని చెప్పాను. సో నాకు కొద్ది టైం కావాల్సింది, నేను వదిలిపెట్టాను. ఓకే నువ్వు టైం అడిగాను కదా, ఐ విల్ ఆల్సో గివ్ ద టైం. ప్రతి వాళ్ళు తప్పు పని చేస్తే ఒకసారి టైం పడుతున్నారు కరెక్ట్ చేసుకోవడానికి, నేను కూడా ఒప్పుకున్నాను. అంత లోపల అది రేస్ అవుతూనే ఉంది. డైలీ నైట్ లో వెళ్ళడం, 4 hours మాట్లాడడం, 10 నుంచి 3 వరకు నైట్ అవర్స్ లో మాట్లాడుతుంది. నేను మార్నింగ్ వెళ్ళి ఆఫీస్కి వెళ్తాను, ఇద్దరం కలిసి వెళ్తాం, ఇద్దరం కలిసి వస్తాం అన్నది. తను ఎప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ లాగా కూర్చొని మాట్లాడలేదు, తినలేదు, జస్ట్ ఫర్ అనే సర్వెంట్ లాగానే ఉన్నాయి అన్నమాట. తర్వాత నాకు డైవర్స్ కావాల్సి ఇప్పుడు నచ్చట్లేదు అనమాట. నేను రోజు గొడవ ఇతను కూడా వచ్చాను మిడిల్ ఆఫ్ గొడవలో. ఏంటి అంటే నేను కూడా కన్విన్స్ చేసిన వద్దురా కొట్లాడొద్దు, ఎందుకంటే మ్యారేజ్ నా చేయిపోయిన మ్యారేజ్ అయింది, దీనికి సపోర్ట్ గా నేను సిగ్నేచర్ పెట్టిన అన్న అని. ఇప్పుడు ఏమైందంటే డివోర్స్ దాకా వచ్చేసింది. ఆ డివోర్స్ కూడా మరి కొట్టి మరి కోర్ట్స్ లో డివోర్స్ తీసుకున్నాను నేను ఇష్టంగా. ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ కి తెలియదు, నా పేరెంట్స్ కి తెలియదు మాకు డివోర్స్ అయిపోయింది అనేసి. అట్లీస్ట్ మొన్న రీసెంట్ గా తెలిసింది మా ఇద్దరికి డివోర్స్ March 24th లో అయిపోయింది అనేసి. అంటే ప్రేమించి పెళ్లి చేసుకుని 5 ఏళ్ల లోపల అతను ఇంతగా మారిపోవడానికి కారణం అంటే ఎఫ్ఐఆర్ 10-15 మెంబర్స్. సరే డైవోర్స్ అయిపోయింది, మరి ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉంటున్నావు? ఇద్దరం కలిసే ఉండే మొన్నటి దాకా. విడాకులు ఇచ్చేసిన తర్వాత కూడా ఇద్దరు మళ్ళీ కలిసి ఉన్నారు. అప్పుడు కోర్టులో ఏమన్నారంటే 1 lakh rupees ఇస్తా, పర్ మంత్ 4,000 ఇస్తా అన్నారు. 1 lakh కోర్టులో ఇచ్చిండు, మళ్ళీ తీసుకుండు ఆయన అకౌంట్ లో వేసుకుండు. ఇప్పుడు వాళ్ళ 1 lakh
1 lakh జడ్జ్ నుండి హ్యాండ్ ఓవర్ చేశారు. ఓకేనా అంటే ఓకే అనేసి పెట్టుకున్నాను. ఒక మంచి రోజు చూసి పాప మీద డిపాజిట్ పెడితే సమ్ గెట్ ఇంట్రెస్ట్ అప్పలోపల 18 years అని ప్లానింగ్ ఉండేది. మంచి రోజు చూసి నాకేం తెలుసు తను తీసుకుంటానని నాకు తెలియదు. దీనితో ఆఫీస్ ఇన్ మిడిల్ ఆఫీస్ వచ్చేసి వాళ్ళ మదర్ బయటికి అడ్డి వెళ్తుంది, డబ్బు దొంగలు పడతారనేసి నాకు తెలియదు. అట్లీస్ట్ చెప్తానన్నా ఓకే రాజేష్ తినబెళ్ళి తన బ్యాంక్ లో అకౌంట్ వేసేసుకున్నాను. 1 lakh డిపాజిట్ చేసుకున్నాను. నాకు తెలియదు అన్నట్టు స్లిప్ చూసే వాట్ డిపాజిట్ ఇన్ యూనియన్ బ్యాంక్ అనేది ఇంట్రెస్ట్ డబ్బులు తీసావా అంటే నవ్వుతున్నాను. నిజం చెప్పు భయం అవుతుంది డబ్బులు పోతే నన్ను ఉంటుందా అంటే అవును సోని నా అకౌంట్ లో వేసుకున్నా ఇంట్లో పోతాయి కదా అని చెప్పాను. లేదు రాజేష్ నువ్వు నాకు పాప మీద ఇచ్చావు కదా డైవర్స్ నాకు 1 lakh ఇచ్చేస్తే నువ్వు బాండ్ మీద రాసిస్తాను కదా ఉంచుకుంటా అనేసి అది రాసి ఇచ్చేస్తే మన గొడవలే ఉండవు అని చెప్పాను. రేపు ఇస్తా సోనియాలు ఇస్తాను అలానే ఇప్పటిదాకా తీసుకొచ్చి బట్ 1 lakh నాకు లేదు ప్లస్ బాండ్ మీద రాసిస్తాను అనేసి అది కూడా ఇవ్వలేదు అనమాట. దాని నుంచి మళ్ళీ గొడవలు స్టార్ట్ అయిపోయినాయి ఆఫ్టర్ డైవర్స్ తర్వాత. ఇదన్నా నువ్వు అది చెప్పావు ఇట్లా చేసావు వాళ్ళని మళ్ళీ ఇన్ని అనిపిస్తాయి వాళ్ళు మాది ఇప్పుడు ఇంట్లో కంచి వెళ్ళిపోమంటున్నాను సడన్ గా. ఇది కథ